వీడియోలో వరల్డ్ జాగ్రఫీ ప్రపంచ భౌగోళిక శాస్త్రము మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ అయితే చూద్దామండి. అయితే ఇప్పటిదాకా నేను డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు అలాగే చాలా రకాల పోర్షన్స్ అయితే కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి. ప్రపంచ భౌగోళిక శాస్త్రానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్సే చెప్తున్నాను. ఆల్రెడీ రిపీట్ అయినటువంటి బిట్సే ఆల్రెడీ ఇంతకుముందు రిపీట్ అయినటువంటి క్వశ్చన్సే నేను ఇంపార్టెంట్గా చూసుకొని ఎనాలిసిస్ చేసి చెప్తున్నాను. చూస్తూ ఉండండి. అలాగే ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా పోర్షన్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి డైలీ. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వీడియోలోకి వెళ్తే, భూమి ఉపరితలం నుంచి అత్యంత దూరంలో ఉన్నటువంటి వాతావరణ పొర ఏది అని చెప్పి ఇచ్చారు. భూమి ఉపరితలం నుంచి అత్యంత దూరంలో ఉన్నటువంటి వాతావరణ పొర ఏది, దాన్ని ఏమంటాము అంటే ఎక్సోస్పియర్ అయితే అని అంటాము. ఆన్సర్ ఏంటి అంటే ఎక్సోస్పియర్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా ఆఫ్రికాలను వేరు చేసేటువంటి సముద్రం ఏది? ఆసియాని ఆఫ్రికా ఖండాన్ని వేరు చేసేది ఎర్ర సముద్రం అండి. ఆన్సర్ వచ్చేసరికి ఎర్ర సముద్రం. లావోలు దేని యొక్క గడ్డి భూములు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి చిలీకి సంబంధించిన గడ్డి భూములు. ఉష్ణమండల గడ్డి భూములు మరియు ప్రాంతాలు సరిగ్గా సరిపోలినవి ఏవి అని చెప్పి ఇచ్చారు. ఉష్ణమండల గడ్డి భూములు అంటే ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసరికి నవన్నాస్ భూములను ఉష్ణమండల గడ్డి భూములు అని అంటాము. ఇవి ఆఫ్రికాలో అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటలీలో అతి పొడవైనటువంటి నది ఏది? ఇటలీలో అతి పొడవైనటువంటి నది పేరు పో నది అండి. పో నది అనేది పొడవైనటువంటి నది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, నమీబియా రిపబ్లిక్లో ఎత్తైన ప్రదేశం ఏది అని చెప్పి ఇచ్చారు. నమీబియా రిపబ్లిక్లో ఎత్తైన ప్రదేశం పేరు బ్రాండ్బర్గ్ అనేది దాని పేరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, ఎస్కాంబ్రే పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? ఎస్కాంబ్రే పర్వతాలు క్యూబాలో అయితే ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసరికి క్యూబా. నెక్స్ట్ క్వశ్చన్, నికోలస్ ఛానల్ ఏ సముద్రంలో ఉంది? నికోలస్ ఛానల్ ఏ సముద్రంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసరికి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బయోస్పియర్లో ఖగోళ భూభాగాన్ని ఏమంటాము? బయోస్పియర్లో భూగోళ భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే బయోమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, ఒకావాంగో డెల్టా అనేది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి బోట్స్వానా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మడ అడవులలో అత్యధిక వాటా కలిగినటువంటి దేశం ఏది? ప్రపంచ మడ అడవులలో అత్యధిక వాటా కలిగిన దేశం వచ్చేసరికి ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసరికి ఇండోనేషియా. నెక్స్ట్ బిట్, ఎక్స్ట్రోసివ్ అంటే ఎక్స్ట్రాసివ్, దాన్ని ఇంట్రాసివ్ అని కూడా అంటారు. ఈ శిలలు దేనికి సంబంధించినవి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే అగ్నిశిలలకు సంబంధించిన దాన్ని ఏమంటాము అంటే ఎక్స్ట్రాసివ్ అని లేదా ఇంట్రాసివ్ అని అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, గుహల నిర్మాణము మరియు అభివృద్ధి ప్రక్రియను ఏమని అంటాము? గుహల నిర్మాణాన్ని అలాగే దాని అభివృద్ధి ప్రక్రియను సెల్ఫియోజెనిసిస్ అని అంటాము. నెక్స్ట్, గణనీయమైన ఎత్తు ఉన్నా లేదా నిలువు లేదా సమీప నిలువు ఉన్నటువంటి రాతి ముఖాన్ని ఏమని పిలుస్తాము అంటే బ్లఫ్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఏ జల సముద్రంలో బహ్రెయిన్ రాజ్యం ఉంది? ఆన్సర్ వచ్చరికి పర్షియన్ గల్ఫ్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, ఏ గ్రహము పగటి పొడవును కలిగి ఉంటుంది అలాగే దాని యొక్క లక్ష్యం వంపు భూమికి దాదాపు సమానంగా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసరికి అంగారకుడు. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది? ద్వీపం ఏంటి అంటే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ ద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెస్లార్ మాధ్యమంలో బుడగ లాంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే హీలియోస్పియర్ అని పిలుస్తారు. పెట్టు, సముద్రాలలో ఏది అత్యధిక లవణీయతను కలిగి ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. సో అత్యంత లవణీయతకు ప్రసిద్ధి చెందిన సముద్రం ఏది అంటే మృత సముద్రం, డెడ్ సీ అని అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద తేలియాడేటువంటి వేదిక అనేది ఏ దేశంలో ఉంది? అతిపెద్ద తేలియాడే వేదిక ఏ దేశంలో ఉంది అంటే సింగపూర్లో ఉంది. ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో భూమి సరిహద్దు లేని ఏకైక సముద్రం ఏంటి అంటే సింగపూర్ సముద్రం. ఆ వీడియో యూజ్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి చాలా దగ్గరలో ఉంది. సో యువకనే యూజ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా షేర్ చేస్తున్న వాళ్ళందరికీ, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.